హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కరివేపాకు రైస్ ఐటెం చూపించబోతున్నానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. లంచ్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా, లేకపోతే మిగిలిపోయిన అన్నంతో అయినా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కరివేపాకు రైస్ ఐటెం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్ని పొడి పొడిగా వండుకొని ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చి పెట్టుకోవాలి. నేను 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. దాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 మిరియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పప్పులేమీ మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం రంగు మారి దోరగా వేగిపోయిన తర్వాత దానిలో 1 నుంచి 2 స్పూన్ల నువ్వులు, 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. దానిలో 1 వెల్లుల్లి రెబ్బ వేసుకోవాలి. దానిలోనే చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండును కూడా వేసి తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి. లేకపోతే పొడి పొడిగా కాకుండా ముద్దలాగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. పొడి మొత్తం రైస్లోకి వేసేసుకుని 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. తర్వాత ఆ పొడి మొత్తం రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్ కోసం ఉడికించిన అన్నమే కాకుండా మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని రైస్కి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వేస్తున్నానండి. మీరు పచ్చివి వేసుకునేటట్లయితే ముందుగా పల్లీలు వేయించుకుని తర్వాత పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనం కలుపుకున్న పొడిలో ఎండుమిర్చి, మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పసుపు, ఇంగువ వేసుకుని ఒక్కసారి బాగా కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసుకుని కలుపుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో కనుక చేస్తున్నట్లయితే ఆ రైస్నే ఈ పోపులో వేసుకుని బాగా కలుపుకుంటే రైస్ కూడా వేడెక్కుతుంది. ఇలా పోపు అంతటిని రైస్లో వేసుకుని బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుని కరివేపాకు రైస్ రెడీ అయిపోయినట్లే. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇష్టమున్న వాళ్ళు పోపులో జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.